శుభమస్తు. ప్రియమైన ప్రేక్షకులకు భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఒక్కొక్క సంవత్సరం గడిచే కొద్దీ శతాబ్ది ఉత్సవాల వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాం. 80వ దశకం పూర్తి చేసుకొని ఆ తదుపరి 90, 100 ఇలా చేసేటటువంటి ప్రయాణాలలో వసంతం గడిచిపోతూ ఉండగా భక్తి, స్వాతంత్రం రెండూ మమైకమై పరమాత్మ అనుగ్రహాన్ని సంపూర్ణంగా మనకు అనుగ్రహించేటటువంటి క్రమంలో సంపూర్ణమైన స్వాతంత్ర అభిలాషతో స్వేచ్ఛగా భక్తిభావంతో పరమాత్ముడిని మనసులో తలుచుకునే ప్రయత్నం చేద్దాం. స్వామిని మనం తలుచుకోవాలి, స్వతంత్రత ఉండాలి. ఎవరి కోసమో, ఎవరు చెబితేనో, ఏ ప్రయోజనం ఆశించి అనేటట్లుగా దైవాన్ని స్మరించినట్లయితే దైవం అనుకూలత సిద్ధించదు. అలా కాకుండా సంపూర్ణమైన స్వేచ్ఛతో, స్వతంత్రాభిలాషతో పరమాత్ముని చేరుకోవాలి. సారూప్యము, సామీప్యము, సాయుజ్యము అనే క్రమాలుగా, మెట్ల వరుసలుగా ఒకదాని వెంట మరొకటి అనే క్రమంలో మన ప్రయాణమే ఆ స్వామి సన్నిధికి, దైవం సన్నిధికి మనల్ని చేరుస్తుంది. ఇష్టదైవం ఎవరైనా అందరికీ ప్రీతిదాయకమైనటువంటి దైవం గురుస్వరూపం. విష్ణువు, శివుడు, గణపతి, కుమారస్వామి, లక్ష్మీదేవి. దైవం ఏదైనా శ్రావణ మాసంలో ఆయా వారాలకు, ఆయా తిథులకు, సందర్భాలకు లోబడి సమస్త దేవతలను అర్చించేటటువంటి ఏకైక మాసం శ్రావణ మాసం. శ్రావణ సోమవారాలలో శివారాధన, శ్రావణ మంగళవారాలలో మంగళగౌరి, శ్రావణ బుధవారాలలో శ్రీమన్నారాయణమూర్తి, శ్రావణ శుక్రవారాలలో మహాలక్ష్మి, శ్రావణ శనివారాలలో వెంకటేశ్వర స్వామి. ఇలా ప్రత్యేకంగా వారాలలో ఆరాధనలు చేస్తూ ఉండగా చతుర్థి తిథి కుమారస్వామిని, నాగములను, అలాగే షష్ఠి తిథి సుబ్రహ్మణ్యుడిని, స్కందుడిని, ప్రత్యేకంగా బహుళపక్షంలో వచ్చేటటువంటి చవితి ముఖ్య సంకష్టహర గణపతి వ్రతం, పౌర్ణిమ, హయగ్రీవుడి స్మరణ ఈ మాసానికి ప్రత్యేకం. శ్రావణ మాసంలో హయగ్రీవుడిని కూడా స్మరించేటటువంటి సందర్భం అపురూపం కనుక శ్రావణ మాసంలోని గురువారాలలో హయగ్రీవుడిని గురువుగా స్వీకరించి, స్మరించి, పూజించి ఆ స్వామిని కొలిచే ప్రయత్నం చేద్దాం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. లలిత విద్య, పరాశక్తికి సంబంధించిన పరవిద్య హయగ్రీవ అగస్త్య సంవాదం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. ఈ విద్య అంతా కూడా హయగ్రీవ ప్రోక్తం, అగస్త్య సంవాదం. అలాంటి హయగ్రీవుడు మనకు జ్ఞానం బోధించే నిమిత్తమై ఈ మాసంలో విశేషంగా గురువారం నాడు అవతరించిన భావనను మనసులో నిలుపుకొని ప్రదోష సమయం సాయంత్రం వేళ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లలిత సహస్రనామ స్తోత్రాన్ని, శివ సహస్రనామావళిని, గణేశ సహస్రనామావళిని, లక్ష్మీ సహస్రనామావళిని, ఏ దైవాన్ని ఇష్టదైవంగా స్వీకరిస్తారో ఆ దైవానికి సంబంధించిన నామావళిని స్మరించే ప్రయత్నం చేద్దాం. గురువు జ్ఞానబోధ చేసేటటువంటి క్రమంలో అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా మనలో ఉండే నేను అనే అహం తొలగించే ప్రయత్నం చేసే స్వరూపమే గురుస్వరూపం. అహం తొలగితే అనుగ్రహం లభిస్తుంది. నేను చేస్తున్నాను, నేను చెబుతున్నాను, నా వల్ల నేను లేకపోతే నేనే కదా అంటే ఆ దైవం దర్శనం ఇవ్వదు. పరమాత్ముడితో భక్తుడికి మాట్లాడేంత సన్నిహితం ఒక కాలంలో ఉండేది. పరమాత్ముడు ఆ భక్తుడితో మాట్లాడేటటువంటి వాడు. ఒకనాడు భక్తుడు ఆలయంలో నుంచి వెలుపలికి రాగా ఆలయం తలుపులు మూసుకున్నాయి. కాసేపు అయ్యాక భక్తుడు తలుపులను తట్టగా లోనుంచి ఎవరు అని వినిపించింది. భక్తుడు నేనే అన్నాడు. తలుపులు తెరుచుకోలేదు. కాసేపు అయ్యాక మళ్ళీ తలుపులు తట్టగా లోనుంచి ఎప్పటిలాగా ఎవరు అని వినిపించగా స్వామి నీవే అన్నాడు. తలుపులు తెరుచుకున్నాయి. అతి చిన్నదైన ఈ జన్ కథలో
అపురూపమైన జ్ఞానం ఉంది. భక్తుడు దైవం వేరు కారు, ఒకరే అనే జ్ఞానబోధ హయగ్రీవుడి ద్వారా మనం స్వీకరిద్దాం. హయగ్రీవుడిని స్మరిద్దాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. మరొక్క మారు ప్రియమైన ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో శుభమస్తు.